ఈ టాయిలెట్ వినియోగించుకోవడానికి ఒక ఐడియా చెప్తున్నాను. ఇక్కడ ఈ రూమ్ ఉంది కదా తాపల మీద. ఈ తాపల గూడు నిర్మించండి పై వరకు. మీకు అర్థమైందా? తాపల మీద గూడు స్లాబ్. అప్పటికేం జరుగుతుంది? ఇక్కడ ఆగ్నేయం మనకు కప్పు వేసిన కిందికి వస్తుంది. అప్పుడు ఈ కింద టోటల్ మొత్తం కూడా మీకు ఇంటిలోకి వస్తుంది. ఇలా ఓపెన్ పెట్టకుండా ఉంటే తాపలు ఓపెన్ పెట్టకుండా ఉంటే పైన కప్పు వేసినప్పుడు ఖచ్చితంగా మీరేం చేయాలంటే నైరుతిలో కూడా ఒక రూమ్ వేసుకున్నారనుకోండి, ఇది 2 బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఓపెన్ దోషం పోయి టోటల్ ఇండ్లు మొత్తం కూడా ఏకధాటిగా అయిపోతుంది. అప్పుడు మీరు కింద ఉన్నటువంటి టాయిలెట్ ఏం జరుగుతుంది? ఇంటి లోపలికే మనం వినియోగించుకున్నట్లు అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ టాయిలెట్ అనేది మీరు వినియోగించుకోవచ్చు. ఇక్కడ వరకు తీసుకుంటారు. అదంతా అవసరం లేదు మీకు. ఇక్కడ వరకు ఈ తాపలు ఓపెన్ అనేది క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేయండి. మీరు రేకులతో క్లోజ్ చేస్తారో, మీరు స్లాబ్ వేసి క్లోజ్ చేస్తారో, ఒక రూమ్ మాదిరి ఈ తాపలు అనేది కప్పు వేయండి. ఇక్కడ కప్పు వేసినప్పుడు అక్కడ రూమ్ నిర్మించండి. అప్పుడు మీరు ఈ టాయిలెట్ ను కూడా వినియోగించుకోవచ్చు. ఉత్తర వాకిలి కావాలి మనకు. ఖచ్చితంగా ఉత్తరం వాకిలి మాత్రమే. ఆగ్నేయ ప్రాచి 20 డిగ్రీలు తిరిగిన తర్వాత ఉత్తరమే మనకు యోగిస్తుంది. ఈశాన్యం అనేది ఉత్తరం వైపు తిరిగిపోయి ఉంటుంది. ఇక్కడికి పెట్టండి. ఈ ద్వారం తీసుకోండి. ఇక్కడ తీసుకోవచ్చు. లేదు వాయువ్యంలో తీసుకోండి. ఇబ్బంది ఏముంది? ఇక్కడ ఉన్నాయంటారా? బ్రహ్మాండంగా ఈ పక్కనే తీసుకోండి. రూముకు అంటకుండా టాయిలెట్ నిర్మాణం చేయండి. ఆగ్నేయంలో సపరేట్ గా అంటకుండా. అర్థమైంది కదా? ఎందుకంటే ఇప్పుడు కింద ఏ విధంగా నేను చెప్తున్నానో అంటకుండా ఉండాలని, మీరు పైన కూడా అంటకుండా చేసుకోండి. 10 ఉందా? ఒక 4 అడుగులు రూమ్ తీసుకోండి. మధ్యలోకి టచ్ కాకుండా ఒక 4 అడుగులు తీసుకోండి. బాత్రూమ్ టాయిలెట్ నిర్మాణం సరిపోతుంది. ఈ రూమ్ తీసుకోండి. అక్కడికే ఉత్తరం వైపే. ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి. మీరు అర్థమైందా? ఈ గ్యాప్ కంటే అక్కడ గ్యాప్ ఎక్కువ ఉండాలి. అక్కడ ఎంత వరకు ఉంది? ఆ పిల్లర్ వరకు ఉంది కదా? ఆ పిల్లర్ వరకు ఉంది. అక్కడికి ఉంది. దానికి ద్వారం ఉత్తరం వైపు తీసుకోండి. ఆ ముందర రేకులు ఉంచుకోండి. 2 సైడ్లకు కూడా తీసుకోవచ్చు రేకులు. మీరు సమానంగా తీసుకోవచ్చు. అట్లా అన్నమాట. 2 పక్కల సమానంగా రేకులు ఉంచుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఒక టాయిలెట్ తీసుకోవచ్చు. ఇది కరెక్ట్. మీరు ఖచ్చితంగా కిందిది టాయిలెట్ వినియోగించుకోవాలి అంటే ఈ మెట్ల మీద కప్పు వేసుకోండి.